గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాహుల్. సో ఇదైతే మన కొత్త ఛానల్ నేమ్, అంటే మన ఛానలే కానీ కొత్త నేమ్. సో పార్ట్ 4 ఈజ్ కమింగ్ సూన్ అని పెట్టాం కదా, ఇక్కడ పార్ట్ 4. ఇదైతే పార్ట్ 4. ఈ పార్ట్ 4లో మనం ఏమేమి చేయబోతున్నాం అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది. సో ఇక్కడ కూడా కొంచెం ఎక్స్టెండ్ అయింది. సో ఎక్స్టెండ్ అయిందంటే కింద ఫ్లోర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అంటే ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది కదా. సో అందుకని నేను ఎక్స్టెండ్ అయినట్టు కనిపించకుండా ఉండాలంటే ఇట్లా చేస్తున్నా. ఎందుకంటే ఇది మనకి గట్టిగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను మన హాల్ అయితే కరెక్ట్ అయి ఉంటుంది దీనికి. సో ఇదైతే మన హాల్ మొత్తం. సో ఈ హాల్ది మనకి ఏమవుతుందో ఇదంతా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. సో ఇట్లయితే చేసేసిన. సో ఇప్పుడైతే మనం దీనికి స్లాబ్ లాగా వేసేస్తున్నాం ఇప్పటికి. సో ఇక్కడేమో వాల్స్ కూడా బిల్డ్ చేసేస్తే తొందర అయిపోతుంది. నేనైతే ఇట్లా ఎక్స్టెండ్ చేసిందంటే ఇట్లా కొంచెం కింద కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా, అండ్ మనకు కొంచెం చాలా మారిపోతాయి. సో ఈ సిరీస్ ఈ పార్ట్ అయితే చాలా కష్టం అండ్ సో మచ్ టైం టేకింగ్, అంటే చాలా టైం తీసుకునే ప్రాసెస్ ఇదైతే. అండ్ ఇటు సైడ్ అయితే నేను మళ్ళీ ఇదంతా కట్టట్లేదు, ఎందుకంటే మళ్ళీ మనకు పైన ఉన్నది కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఇడ. సో ఇప్పుడైతే ఇక్కడైతే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనం దీనికి కింద బేస్ వేసేస్తే, ఇక్కడ ఈ గోడనంతా కులగొట్టి ఇక్కడ బేస్ వేసేస్తే అయిపోయి. సో ఇక్కడైతే మనకు ఒక గోడ అడ్డు వస్తుంది, చాలా డిలీట్ చేయాలి. ఈ మౌంటైన్ వల్లనే మనకి చాలా ఇబ్బంది. సో ఇప్పుడు ఆ మౌంటైన్ని డిలీట్ చేసేస్తే మనకి ఇంకా ఏం ప్రాబ్లమ్సే ఉండవు. సో ఇక్కడైతే ఇక్కడ నేను బ్లాక్ అన్నా కదా, ఎందుకు చేస్తున్నా నేను. సో గాయస్ ఇప్పుడైతే మనం దీనికి కింది అయితే వేసేద్దాం. సో మనమైతే ఇప్పుడు మౌంటైన్కి కరెక్ట్ ఉన్నాము. సో ఇదైతే మన స్వరంగా రూట్ లాగా ఉంటుంది. సో దీనిపైన అయితే మనం వేస్తున్నాం స్లాబ్ లాగా, కింద టైలింగ్ ఇవన్నీ ఇట్లుంటాయి. సో ఇదైతే మనకు కొంచెం ఎక్స్టెండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇదేమో కింది దాకా తీసుకురావాలి మనం. ఇక్కడైతే నేను ఇంతైతే పెడుతున్నా, మనం ఇంత ఎక్స్టెండ్ చేసినాం, దీనికంటే ఎక్కువనే పెట్టాను లేదండి. ఇట్లయితే మనం చాలా బాగా ఎక్స్టెండ్ చేసినాం అనుకున్నా, ఇంతేనా. సో ఇందులోనైతే చాలా బ్లాక్స్ డిలీట్ చేసేసిన నేను, ఎందుకంటే మనకి అమ్మో ఇంత పెద్దది కట్టాలా ఇప్పుడు. సో ఏం కాదు, కట్టేద్దాం తొందర. తొందర కట్టేస్తే మనకి ఇంకా ఏముండదు, అండ్ మనకి కేజెస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. సో 2 సిరీసెస్ అయితే ఇదే ఉండబోతుంది. ఈరోజు ఒక సిరీస్ ఈరోజు 2 ఎపిసోడ్స్ అప్లోడ్ చేసిన కదా. సో ఇంకా రేపు మళ్ళీ 1 ఎపిసోడే ఉంటుంది రేపటి నుంచి. మళ్ళీ సండే 2 ఎపిసోడ్స్ పెట్టవచ్చు. నాకు తెలిసి సండే లాస్ట్ ఎపిసోడ్ వస్తుంది అనుకుంటా, అదే లాస్ట్ పార్ట్ వస్తుంది అనుకుంటా. మనకైతే ఎంత అయిపోతుంది. ఇప్పటికైతే ఇవైతే డిలీట్ అయిపోతాయి, అండ్ ఇక్కడ మన బెడ్రూమ్స్ ఇవన్నీ ఎక్స్టెండ్ అయిపోతాయి. అట్ ఎ టైం 2 బ్లాక్స్ బిల్డ్ చేస్తున్నాను నేను, ఇప్పుడు మనకు టైం లేదంతా. సో ఇదే ఈ ఎక్స్టెండ్ పార్టే 2 ఎపిసోడ్స్ లాగా అప్లోడ్ అవుతుంది మనకి. ఒకవేళ ఒక ఎపిసోడ్లో అయితే ఒక ఎపిసోడ్లో కానివ్వండి, కానీ లెంత్ అయితే ఎక్కువ కావద్దు మనకి, అదే మన టార్గెట్. లెంత్ అయితే ఎక్కువ కావద్దు, లెంత్ ఎక్కువ అయితే ఇంకా అయిపోయి. సో గాయస్ మీరు చూసినట్టయితే ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాబ్ పైన రూఫ్ అయితే అట్లనే ఉంది కాబట్టి మనకేమంత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం చాలా నాకు తెలిసి డిలీట్ చేయాలి.
ఎందుకంటే మనం లెవెల్కి వచ్చేసినది ఇక్కడికి. సో దట్స్ వై మనం అయితే కొంచెం మంచి ప్లేస్ చూసుకోవాల్సింది. ఎంచుకున్నామంటే చూసుకోవడం. సారీ గైస్, నేను తెలుగులో మాట్లాడుతున్నందుకు. సో మనం మంచి ప్లేస్ చూస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ డిలీటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఉండదు. ఇదంతా మళ్ళీ డిలీట్ చేసి వాల్స్ కట్టాలి ఇక్కడ. సో ఇదంతా ఎక్స్టెండ్ అవుతుంది. ఇదైతే మనకి ఎక్స్టెండ్ చేయాల్సిన పని ఏం లేదు. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లోనే పని అంతా ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో ఏముండదు, ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ మొత్తం ఎక్స్టెండ్ అయినాకనే కట్టాం కాబట్టి మరి అంత ఉండదు. ఐఎమ్ సేఫ్, ఎందుకంటే యానిమల్స్ కేజెస్ చాలా ఎక్కువైతేమో అనుకున్నా, కానీ యానిమల్ కేజెస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే థర్డ్ ఫ్లోర్. మొత్తం అయిపోతుంది గాయస్, ఇంకొంచెం అయితే అయిపోతుంది. సో అటు సైడ్ అయితే పెట్టేసిన. ఇప్పుడు ఇది ఇట్లా నాకు తెలిసి వన్ ఎపిసోడ్లో అంటే ఒకటే పార్ట్లో ఇదంతా అయిపోతుందేమో ఎక్స్టెండ్ అంతా. యాక్చువల్గా ఇది బయట నుంచి చూడడానికి అంత బాగుండదు. సో అందుకని నేను ఇది కడుతున్నా. సో ఇది కట్టినాక మనకు చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకు కంజెస్టెడ్ అయితే కాదు. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న పార్ట్ అంతా పోయి ఇటు సైడ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇట్లా అయితే అయింది కదా. ఇప్పుడు మనము ఇటు సైడ్ అంతా డిలీట్ చేయాలి, అంటే క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఇది అటు సైడ్కి ఒక రూమ్, ఇది డిలీట్ చేయాలి. ఇక్కడ ఒక వాల్ లాగా ఉంది కదా, ఈ వాల్ కూడా డిలీట్ చేయాలి, ఎందుకంటే మనకి ఇది కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది రూము. అండ్ ఫస్ట్ ఫ్లోర్ చాలా ఎక్స్టెండ్ చేయాలి, లైక్ అటు సైడ్ వాల్ ఇటు సైడ్ వాల్ అన్ని వాల్స్ తీసేయాలి. సో అదైతే మనకి పెద్ద పని. మనం చేయాల్సిన బిగ్ వర్క్ ఏంటంటే డిలీటింగ్. దీంట్లో మ్యాక్సిమం 100-200 బ్లాక్స్ అయితే డిలీట్ అయిపోతాయి. సో చూడండి ఏదైతే ఇట్లుందో. సో ఇక్కడ ఉన్న ఇవి కూడా డిలీట్ చేయాలి. అబ్బా, ఇవి తీసేసుకుంటే అయిపోతుంది. సో ఇదంతా అయిపోతుంది, ఎందుకంటే మనకి హాల్ ఇవన్నీ కంజెస్టెడ్ అయిపోయినాయి నేను చూసినప్పుడు. సో నాకు అంత నచ్చలేదు, అందుకని తీసేస్తున్నా. ఈ మై హౌస్ సిరీస్లో యాక్చువల్గా కొన్ని పార్ట్స్ ఉంటాయి, కానీ ఒక పార్ట్ ఎక్స్ట్రా అవుతుంది దీనివల్ల. సో మనకైతే ఒక వీడియో వచ్చేసింది దీనివల్ల. నేనైతే అనుకున్న డేట్కి కరెక్ట్గా నేను అనుకున్న డేట్కి ఈ సిరీస్ ఖచ్చితంగా ఎండ్ కావాలి. అందుకని నేను ఈరోజు ఒక ఎక్స్ట్రా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎట్లా సండే, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చూసుకోవచ్చు. అట్లా మార్నింగ్ లేవంగానే కాదు, మార్నింగ్ లేవంగానే చూస్తాం మమ్మీ తిడతలేండి. ఇప్పుడు మనకి మీడియా రూమ్ అదేంటి ఆ రూమ్ ఉంటుందిగా, ఆ రూము అవన్నీ ఎక్స్టెండ్ కావాలి. అండ్ స్టేర్ కేస్ ఏదైతే ఉందో అది ఇవన్నీ తీసేయాలి. ఇటు సైడ్ ఉన్నాయి. సో గాయస్ మీరు చూసినట్టయితే ఇక్కడైతే మన హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ ఇంకేమైనా పెడదాం. ఇదైతే మనం అదేంటి వెయిటింగ్ హాల్కి స్టేర్ కేస్ కొంచెం వెనకాలకు వస్తుంది. ఇడిగా వరకే కదా ఫస్ట్ ఫ్లోర్. నేను తప్పు కట్టిన, దీనికి ఈక్వల్గా ఉండాలి యాక్చువల్గా. ఇట్లా అయితే ఇక్కడ రూఫ్ అయితే బిల్డ్ చేస్తే అయిపోతుంది. సో మనకైతే ఇక్కడ లైట్ లేదు, ఎందుకంటే అటు సైడ్ కార్నర్కి మనం ఉన్న టీవీని తీసేసినాగా.
సో ఏదైతే మన హాల్ ఒక పక్కకు కూడా రాలేదు కదా సోఫా, ఒక పక్కకు కూడా రాలేదు సోఫా. ఇప్పుడు ఆ సోఫాని కూడా అంతా డిలీట్ చేసి ఇవన్నీ ఎక్స్టెండ్స్ ఇవన్నీ చేసేయాలి. అనవసరంగా మనం ఫర్నిచర్ ఫస్ట్ బిల్డ్ చేసినాం. అబ్బా మిడిల్లో రావాలి ఇప్పుడు సోఫా. సో ఇప్పుడైతే నేను అన్నీ కావాల్సిన అన్ని మెటీరియల్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసిన. ఇది కావాలి అండ్ సోఫాస్ చేయడానికి మనకి ఏమేమి కావాలి అంటే ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమన్నా కావాలంటే ఇది కావాలి. నెక్స్ట్ ఇందులో రెడ్ కలర్ కార్పెట్స్ కావాలి అండ్ ఒక యాష్ కలర్ది ఇది యాష్ కలర్ది వాడినాం మనం. ఓకే 2 కలర్స్ అయితే తీసుకుంటున్నాను నేను. సో స్టేర్ కేస్కి కూడా నేను ఒకసారి షాపింగ్ అదే ఇక్కడ తీసేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ ఇడికి రావాలంటే పెద్ద పని. సో గైస్ ఇప్పుడే మనకు హాఫ్ మెటీరియల్ అంతా అయిపోయింది. నేను వాటిని తీసుకోవడం మర్చిపోయినా. సో మనకి ఇంతే కదా ఉంది స్పేస్. సో ఇప్పుడైతే మనం టీవీని అయితే బిల్డ్ చేద్దాం. టీవీని బిల్డ్ చేయడానికి నేను అన్ని మెటీరియల్స్ తీసుకున్నా అనుకున్నా కానీ తీసుకోలేదు. సో ఇప్పుడు మనకి చాలా పెద్ద టీవీ అయితే వస్తుంది. చాలా పెద్ద టీవీ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బార్డర్స్ 2 సైడ్స్ పెడదాం. ఇట్లా ఈ బార్డర్స్ ఇట్లా 2 బ్లాక్స్ పెడదాం. సో ఇట్లా అయితే కొంచెం చిన్నగా అవుతుంది టీవీ. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాయి అన్నీ తీసేయాలి. సో గైస్ ఇప్పుడైతే మనదంతా అయిపోయింది. ఇది ఇట్లనే ఉండనియండి. మనకు కొంచెం ఇటు సైడ్ 2 బ్లాక్స్, ఇటు సైడ్ 1 బ్లాక్. నాకు అర్థమైపోయింది ఎట్లా చేయాలో. అంటే నేను చేసినా కానీ మర్చిపోయినా. మనకైతే ఇది మిడిల్లో రావాలి కరెక్ట్గా. సో ఇట్లనైతే వచ్చిందిగా. ఇదైతే డిలీట్ చేయాలి. డిలీట్ చేసినాక ఇట్లా ఇట్లనైతే పెట్టేసాను నేనైతే. ఇట్లా పెట్టి ఇది ఇట్లా అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా పెట్టి ఇది కరెక్ట్ పక్కకే ఉంది. అదే మనం ఫస్ట్ చేసిన హోల్స్ కరెక్ట్గా పక్కకే ఉన్నాయి. సో సారీ గాయ్స్, ఇంతసేపు నేను రికార్డింగ్ మానేసిన. సో మిడిల్లో మైక్ సక్క లేదు. సో అందుకని రికార్డింగ్ ఇవ్వలేకని మీరు చూసిండని అనుకుంటున్నా. సారీ గాయ్స్, నేను ఎందుకు రికార్డింగ్ ఇవ్వలేదంటే మీరు అనుకోండి. ఎందుకంటే సారీ గాయ్స్ మిడిల్లో కొంచెం రికార్డింగ్ పోయింది. సో దానికైతే వెరీ సారీ. ఎందుకంటే నేను మైక్ మిడిల్ ఆఫ్ అయిపోయింది. సో గాయస్ అందుకనే మనకి అట్లా అయిపోయింది. సారీ గాయస్. సో మనం అయితే సోఫాని బిల్డ్ చేస్తున్నాం. మన టేబుల్ సారీ గాయస్, వెరీ సారీ, ఏమనుకోకండి. సో ఇదైతే మన టేబుల్ కూడా అయిపోయింది. నేనైతే ఇంత తీసుకున్నా. సో ఇప్పుడైతే మనం కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ బ్లాక్ అయితే తీసుకుంటున్నాం. సో ఇది అయిపోగానే నాకు కొంచెం మెటీరియల్ కావాలి. ఇప్పుడు పైన ఉన్న వాటికి కూడా ఇప్పుడే కొంచెం షాపింగ్ లాగా చేద్దాం. సో అంతే, పైన తర్వాత చూసుకోవచ్చులే. కానీ మనకు చాలా ఎక్స్టెండ్ అయింది కదా ఇది. ఫస్ట్ ఫ్లోర్లో చాలా పని ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే వర్క్ కూడా తక్కువనే ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ అసలు వర్కే ఉండదు, సారీ. సో ఇప్పుడు ఈ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఈ మ్యాప్స్ ఇలా మనకి ఇదొద్దు. సో ఈ మ్యాప్స్ అయితే పోనీయండి, ఏం కాదు, మనం మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. నేనైతే ఇవన్నీ తీసేస్తున్నా. సో వెరీ సారీ గాయస్, ఎందుకంటే మనం మిడిల్లో అంటే స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ కావట్లేదా లేకపోతే మిడిల్లోనే పోయిందా అర్థం కావట్లేదు అది. కానీ అదైతే పోయింది.
నేను ఒకసారి వీడియో చెక్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇదైతే మనకు అయిపోతుంది. నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, నాకు వెరీ సారీ గైస్, నేను చూసుకోలేదు అసలుకి. టైట్గా పెట్టలేను నేను దాన్ని ఫోన్కి మైక్. నాకు ఇప్పుడు రెడ్ కలర్ బ్లాక్ కావాలి. నేను కన్స్ట్రక్షన్స్కి వెళ్తే ఇదైతే మనకి కావాలి. పైన ఉన్నదంతా గయా అయిపోయింది. సో ఇక్కడైతే మనం పైకి అయితే ఇంకా రూట్ లేదు, ఎందుకంటే మనం ఇంకా తయారు చేయాలి కాబట్టి. ఇక్కడైతే మనకి ఇది ఎక్స్టెండ్ అయితే చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే స్టెప్స్ కొంచెం వెనకాలకు వస్తాయి. మన చైర్స్ కొంచెం ఎక్కువ పెడదాం, లాస్ట్కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసేది ఉంటే చేద్దాం. ఈ వీడియోలో కాకపోతే నెక్స్ట్ వీడియోలోనే చేద్దాం. సో అక్కడ క్యాట్స్ అయితే అరుస్తున్నాయి, మన క్యాట్సే. ఇదైతే 23-24 మినిట్స్ అట్లా ఉంటుంది. సో చూడండి. సో గైస్ ఇదైతే మనది అయిపోయింది. సో లైట్స్ అయితే పెట్టడమే మర్చిపోయినా నేను అసలుకి. ఈడ కూడా పెట్టాలి. అరే ఈడ కూడా అయితే పెట్టేస్తున్నాం మనం లైట్స్. అరే అటు సైడ్ పెట్టను కూడా పెట్టాలి ఒకటి కూడా. సో గైస్ అయిపోయింది గైస్. ఎలా అనిపించింది గైస్? మనదైతే అంతా అయిపోతుంది. సారీ గైస్, మిస్టేక్ లేదు వచ్చేసింది. సో అనకు పోయి అన్నా. సో ఇదైతే ఇట్లా సీలింగ్కి అటాచ్మెంట్ అయితే ఉండాలి. ఇదైతే ఎక్స్ట్రా స్పేస్ అంతా పోతుంది. సో ఈ స్పేస్ అంతా మనం ఏం యూటిలైజ్ చేసుకోము, ఎందుకంటే స్టేర్ కేస్ కింద కాబట్టి ఎంతైనా అన్సేఫ్ కదా. అరే ఇక్కడ ఏంది రైట్ వచ్చింది. సో గైస్ ఇదైతే ఇట్లా పెట్టేస్తే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఈడొకటి అండ్ ఇక్కడ మిడిల్ ఒకటి. ఓకే అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎంత అయితే డిలీట్ చేస్తున్నా ఎంత అయితే సో ఓకే. అరే ఏంది ఇట్లుంది? ఓహో మనం దీనికి అంతా డిలీట్ చేసేయాలి. అండ్ పైన ఈ స్టేర్ కేస్ ఏం రిమూవ్ అవసరం లేదు గాయ్స్. ఈ స్టేర్ కేస్ అయితే మనకి ఏం రిమూవ్ అవసరం లేదు, జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేస్తే అయిపోతుంది. సో మనకి ఇక్కడ కొంచెం పాత్ ఎక్కువ వచ్చింది, అంటే ప్లేస్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఒకటి పెడదాం కుదిరితే. అండ్ మన బెడ్రూమ్ అయితే కొంచెం అదిలాగా అయితే ఉంటుంది. అండ్ అయితే మనకి ఇక్కడ ఒక కొత్త మన బెడ్రూమ్ అయితే నాకేం చేంజ్ చేయాలని అనిపించట్లేదు, కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. సో ఇంతే ఉంటుంది మన బెడ్రూమ్ అయితే, కాకపోతే ఇక్కడ ఒక కొత్త రూమ్ లాగా ఒకటి తయారు చేద్దాం. అదేంటంటే ఇప్పుడు మనం గార్డెన్ కట్టబోతున్నాం. ఇందులో ఏం బిల్డింగ్ పార్ట్ ఉండదు, కానీ పెట్టేస్తున్నా నేను. సో గైస్ ఇదైతే మనం చేసేస్తున్నాం తొందరగా. సో ఇదైతే మన గార్డెన్కి ఒక ఎంట్రన్స్ లాగా. సో మన గార్డెన్కి అయితే 2 times ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి ఇప్పుడు ప్లేస్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా అయిపోయింది. సో ఇక్కడనైతే నేను కొంచెం ఇట్లా కవర్ చేయడానికి ఇట్లా పెడుతున్నా, ఎందుకంటే కనిపిస్తుంది, అంత మంచి కనిపించదు అనమాట. అట్లా పెడితే మనం జస్ట్ వదిలేయొద్దు, అట్లయితే బాగుండదు అసలుకి.
సో ఇట్లా అయితే మనది ఇది అవుతుంది. సో ఇక్కడ లైట్స్ పెట్టడం మర్చిపోయినా నేను. ఇట్లా లైట్స్ అయితే పెట్టేస్తే మూలకి. సో ఇక్కడైతే మనకు ఒక విండో వస్తుంది, విండోస్ తర్వాత పెడదాం. సో ఇక్కడ 3 విండోస్ వచ్చేవి, కానీ ఇప్పుడైతే 2 విండోస్ ఆర్ 1 విండోనే వస్తుంది. సో ఇదైతే మన గార్డెన్ లాగా అయితే చేస్తాను నేనైతే, ఎందుకంటే కొంచెం గార్డెన్ లేదు కదా మన దానికి. సో గార్డెన్కి ఒక సపరేట్ ఇది రూమ్. యాక్చువల్గా మన స్మాలెస్ట్ రూమ్ ఏదంటే గార్డెనే. సో ఇదైతే ఇట్లా వచ్చింది. దీంట్లో మనం ఏం చేద్దామంటే ప్లాంట్స్ పెంచుతారు. ప్లాంట్స్ వద్దులేండి కానీ గాయ్స్, ఇప్పుడైతే మనం ఈ ఫ్లవర్ వద్దు, ఈ ఫ్లవర్, ఎందుకంటే అవి పెడితే అవి వస్తాయి, ఏవి హనీ బీస్ వస్తాయి. సో ఇదైతే అయిపోగానే నాకు ఒక చైన్ టైప్ ఒకటి ఉంటుంది మైన్క్రాఫ్ట్లో, అది ఆ చైన్ టైప్ అంటే ఇదే. సో ఈ చైన్ అయితే కావాలి. అండ్ ఒకటి దిష్టి బొమ్మ, అదండి పంప్కిన్ ఉంటుంది. నాకు ఈ పంప్కిన్ వద్దు, ఈ పంప్కిన్ అయితే కావాలి. సో ఇదైతే ఇట్లా అయితే ప్లాంట్స్ అయితే పెంచుతాను నేనైతే ఇట్లా. సారీ గైస్, దీన్ని మనం అడ్జస్ట్ చేద్దాం లాస్ట్కి. ఇప్పటికైతే ఇట్లా ఉంది ఐడియా. అవసరం లేదు మనకి, ఇవంతా అవసరం లేదంతా. మనకి మంచిగా రావట్లేదంటే మనం దాన్ని వేరే ఆలోచించేస్తా. సో ఇంత ముందుకైతే మనది ఇది వచ్చింది. నేను కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఇది తీసుకోవాలి, వైట్ బ్యానర్ ప్లేస్లో పెట్టేద్దాం, ఎందుకంటే అది యూజ్లెస్. సో ఇదైతే మనకి 2 సిరీసెస్ లాగా అప్లోడ్, 2 సిరీస్ కాదు, 1 సిరీస్ ఇంకా అయిపోతుంది మొత్తం. సో ఇక్కడైతే నేను ఇట్లా పెడుతున్నా, ఎందుకంటే అటు సైడ్ వెళ్ళొద్దు అని, ఎందుకంటే అటు సైడ్ వాటర్ పోయడానికి 2 వే ఉంది కదా. సో మళ్ళీ అటు ఎందుకు వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేసుడు అవన్నీ ఎందుకు. సో ఇది అయిపోయింది. ఇక్కడైతే నేను చైన్స్ అయితే పెడుతున్నా. చైన్స్ అది కొంచెం ఇట్లా, ఇది ఇట్లా, అండ్ ఇక్కడ పంప్కిన్ హ్యాంగ్ చేయాలి. సో పంప్కిన్ అయితే ఇలా హ్యాంగ్ చేస్తే మనకి తలకాయకి తాకుతుంది. సో దీన్ని తీసేసి ఇలా అయితే హ్యాంగ్ చేద్దాం. బాగుందా పంప్కిన్ హ్యాంగింగ్? సో ఇక్కడనైతే జస్ట్ ఇట్లా చైన్స్ పెట్టేసి వదిలేద్దాం. అండ్ మన రూమ్ అప్డేట్ ఏంటంటే, రూమ్ అప్డేట్ ఇంకేం లేదు. సో నెక్స్ట్ వీడియోలో కుదిరితే రూమ్ చేద్దాం, కానీ రూమ్ అప్డేట్ అయితే ఏం లేదు. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో తొందరగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు అది చేయలేదు, షేర్ చేయండి, ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చలేదు మీ ఫ్రెండ్స్కి నచ్చచ్చు, ఒకవేళ మీకు నచ్చింది మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చవచ్చు. ఎప్పుడు చూసినా పాజిటివ్ వేలని ఆలోచించండి, నెగిటివ్ వేకి అసలు వెళ్ళకండి. అండ్ ఒకసారి నా కంటెంట్ అయితే చెక్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి నా కంటెంట్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం పార్ట్ 5కి వెయిట్ చేద్దాం. మళ్ళీ పార్ట్ 5 ఎట్లా రేపే వచ్చేస్తుంది కాబట్టి, పార్ట్ 5 ఎట్లా రేపే వచ్చేస్తుంది. కమింగ్ సూన్ అని ఏమో అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ టైం ఎక్కువైపోతుంది. సో గాయ్స్, బాయ్, see you in the next video. And తొందరగా 100 subscribers కంప్లీట్ చేయండి. ఓకే, బాయ్.